రోజు మనం డాక్టర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, అంబేద్కర్ గారు ఒక నాయకులు కాదు, ఒక మానవ రూపంలో ఉన్న దైవ సమానుడు. సమానత్వము, అంటరానితనము ఇవన్నీ కూడా నిర్మూలించి సమానత్వాన్ని సమాజంలో చూపించిన ఒక గొప్ప నేత. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని, గొప్ప ప్రజాస్వామ్యాన్ని మనకి చూపించిన ఒక దేవుడు. అలాగే ఆయన కుల వివక్ష, అంటరానితనం నిర్మూలించిన ఒక దైవం. ఇలాంటి ఒక దైవత్వం ఉన్న మనిషి ఆశయాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీయే మన తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ ఆశయాల్ని పాటించి మన అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి ఆయన ఆశయాల్లో అడుగుజాడల్లో నడిచిన నాయకులు మన ఎన్టీ రామారావు గారు. ఆ పార్టీని ఈరోజు మనమందరం చూస్తున్నాం. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల కోసం, ఎస్టీల కోసం, అందరి కోసం కూడా మన పార్టీ ఎంతో గొప్పగా పనిచేస్తుందనడంలో మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎన్టీఆర్ గారు నేషనల్ ఫ్రంట్ చైర్గా ఉన్నప్పుడే అంబేద్కర్ గారికి భారత రత్న అవార్డు కూడా ప్రకటించడం మనకందరికీ తెలిసిందే. అలాగే కేఆర్ నారాయణ రాష్ట్రపతిగా, బాలయోగిని లోక్సభ స్పీకర్గా, ప్రతిభా భారతి గారిని శాసనసభ స్పీకర్గా నియమించడంలో తెలుగుదేశం పార్టీ పాత్ర పోషించిందో మీ అందరికీ తెలుసు. అలాంటి గొప్ప పార్టీలో మనం ఉన్నామంటే ఈరోజు ఆనాటి అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ రోజుటి వరకు కూడా దాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నామని మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగంగా మన పార్టీ అధికారంలోకి వచ్చినాక దళిత ఉద్యోగులకు ప్రమోషన్లు, దళిత కాలనీల మౌలిక సౌకర్యాల కల్పన, అలాగే 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ లాంటి అనేక చర్యలు చేపట్టింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ సేవలు అందరికీ గుర్తుండేలాగా తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని అమరావతిలో 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని కూడా నిర్మించిందని మీకు అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి, ఈరోజు అంబేద్కర్కి మాలలేసి నివాళులు అర్పించుకున్నాం అని చెప్పి ఒక్కరోజుతో ఈ అంబేద్కర్ జయంతిని మర్చిపోకూడదు. ఇక్కడ ఎంతో మంది యువతున్నారు. అంబేద్కర్ జయంతి రోజు ఒక్కరోజు మాత్రమే ఆయనకి నివాళులు అర్పించి మన బాధ్యత అయిపోయింది అని చేతులు దుడుచుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల్లో, ఆయన అడుగుజాడల్లో నడవాలని యువతందరూ కూడా దీనికి పునాదులు వేసుకుంటూ బంగారు భవిష్యత్తు వైపు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ ఆశయాలు ఒక్కటే మనం గుర్తుపెట్టుకుంటే మన భారతదేశ చరిత్ర ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి గొప్ప మనిషికి ఈరోజు మనం నివాళులు అర్పించుకోవడం ఆయన జయంతి సందర్భంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న ఆ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసుకోబోతున్నాం. అదందరూ మీరు కూడా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.